ఉంది చారి, ఏదో ఉంది. ఆంటీ ఫోన్ ని ట్రాక్ చేయి, ఎక్కడుందో చూడు. సార్. స్వరూప మేడం గారి ఫోన్ సిగ్నల్స్ దేవీపురం సెల్ ఫోన్ టవర్స్ కి దగ్గరలో ఉన్నట్టు ట్రాకర్ చూపిస్తుంది సార్. ఎస్, జేజీ ఆంటీ దేవీపురం వెళ్ళారు. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. వచ్చారి ఎక్కడికి సార్? దేవీపురానికి. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి. కానీ సార్, మేడం గారిని ఒంటరిగా వదిలేసి ఇంట్లో పిన్ ఉంది కదా, నీ మేడని తను చూసుకుంటారు. టైం వేస్ట్ చేయకుండా పద. భగవంతుడా, ఆ దేవీపురంలో మళ్ళీ ఏం పెట్టావయ్యా? వారు వచ్చారు. ఎవరొచ్చారు? పుట్టింటి వారు, అత్తింటి వారు వచ్చారా? కన్న బంధం ఒకరిది, కర్మబంధం మరొకరిది. ఒకరు తెలియక ఈ పద్మవ్యూహంలో ఇరుక్కుంటే మరొకరు తెలిసే ఈ చక్రభ్రమణానికి సంధి తెలిపారు. ఒకరిది మమకారం, మరొకరిది వంశ పారంపర్యం. మీ ఇద్దరి ఆరాటం ఒకటే. ఆరిపోయే దీపానికి చేతులు అడ్డు పెట్టాలనుకుంటున్నారు. అది అసాధ్యం. అలా అనకండి స్వామి. మీరు తలుచుకుంటే ఆ అమాయకురాల్ని కాపాడగలరు. ఆ దేవుడు తలుచుకున్నా ఆమె మరణం ఆగదు.
కన్నిటికున్నది సాక్ష్యం. ఏవండి జేజీ అత్తయ్య పిన్ని బాబాయ్ చారి గారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఏమయ్యారు? ఏవండి చారి గారు అమ్మ మంగ, ఏం కాలేదమ్మా, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదమ్మా, భయపడుకో, ఏం కాలేదు. రామా రా తల్లి. పిలిస్తే నేనే పైకొచ్చేదాన్ని కదా. పిలిచానత్తయ్య, అందర్నీ పిలిచాను, ఎవ్వరూ పలకలేదు. అందరూ ఎక్కడికెళ్లారు? నా పక్కనే ఉంటానని చెప్పి ఆయన ఎక్కడికెళ్లారు? ఏదో ఫోన్ వస్తే బామ్మగారు బయటికెళ్లారు. ఆ తర్వాత మీ పిన్ని బాబాయ్ వెళ్లారు. జయచారి కూడా ఎక్కడికో వెళ్లారమ్మా. అంతా ఎక్కడికెళ్లారత్తయ్యా? ఏమోనమ్మా, నాకొక్కరు కూడా చెప్పి వెళ్ళలేదు. వాళ్ళ సంగతి అలా ఉంచు. దేవుడి దయవల్ల నీకు పెద్ద గండం తప్పింది. నా గుండె ఆగిపోయినంత పనైంది. అయినా 4 రోజుల్లో ప్రసవం పెట్టుకుని ఇప్పుడు ప్రమాదం జరుగుంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయకమ్మా. అత్తయ్య, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకండి. ముఖ్యంగా ఆయనకి తెలియకూడదు. లేదమ్మా, నేనెవరికి చెప్పను. జైకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? నువ్వు పిలిచింది నాకు వినిపించలేదమ్మా, నన్ను క్షమించు. అయ్యో, ఏంటత్తయ్యా, మీరేదో పనిలో ఉండుంటారు. నేనే కాస్త చూసుకుని మెట్లు దిగుండాల్సింది. అమ్మా, తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అందరూ వచ్చే వరకు నేను నీ పక్కనే ఉంటాను, సరేనా? ఒక్క నిమిషం ఉండు. ఏ పీడ నీ దరిదాపులకి రాకూడదు. వెల్కమ్ మామ్. స్వాగతం.
హృదయపూర్వక సుస్వాగతం. వన్ సెకండ్ మామ్. బ్యాక్ వెళ్ళి డోర్ దగ్గర నించో. హారతి తీసుకొస్తాను. మంగళ హారతి. హారతి ఎందుకు అంటావా? సక్సెస్ఫుల్ గా 2 చోట్ల అవమానాల పాలై తలదించుకుని వచ్చావు. ఒకటి ఆ గుళ్ళో బైరాగి 4 రోజుల్లో నీ పెద్ద కూతురు చచ్చిపోతుంది, నువ్వేం చేసినా బతకదు, చీపో అని గెంటేశాడు. రెండు, జై ఇంట్లో జై. నువ్వే మంగకి పెద్ద శత్రువు, బద్ద శత్రువు, విష సర్పానివి, కసాయి దానివి అని బిరుదులిచ్చి మెడపట్టి గెంటినంత పని చేశాడు. నాకు తెలిసి ఇంత ఘోరమైన అవమానం నీకెప్పుడూ జరగలేదు కదా మామ్. ఫస్ట్ టైం తల దించుకుని ఉంటావు. యామ్ ఐ రైట్? వాట్ ఈస్ దిస్ మామ్? నువ్వేంటి, నీకు ఇన్సల్ట్లేంటి? నీకు అవసరమా? నీకున్నది ఒకటే డాటర్ అని, అది నిత్యనని కన్విన్స్ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు కదా. నిన్ను నన్ను కాదని ఎక్కడో పూరి గుడిసెలో అడుక్కు తినేదానిలా బతికిన ఆ పని మనిషి మంగ గురించి ఎందుకు మామ్ ఇంతలా ఆరాటపడుతున్నావు? అది చావడానికే కదా ఈ సిటీకి వచ్చింది. మనమే కదా దాన్ని శాపానికి బలి పశువుని చేశాం. అది చావడం గ్యారంటీ అని తెలిసి కూడా నువ్విలా టైం వేస్ట్ చేయడం ఏం బాగోలేదు మామ్, అస్సలు బాగోలేదు. రోజుకి ఎంతో మంది చేస్తున్నారు, 4 రోజుల్లో అది చేస్తుంది. ఏ వీధి కుక్కో లారీ టైర్ కింద పడి చచ్చినట్టు, ఏ ఈగో సాలెగూటిలో చిక్కి చచ్చినట్టు అది చేస్తుంది. దాని చావుకి ఎందుకు మామ్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? అది చేస్తే వచ్చే నష్టం ఏంటి మామ్? కావాలంటే అది పోయాక జస్ట్ 2 కన్నీటి బొట్లు మాత్రం రాల్చు చాలు. ఇప్పుడెందుకు మామ్ చెమట చుక్కలు చిందించటం? చావంటే అంత తేలిగ్గా ఉందా నీకు? ప్రాణాలు పోవడం అంటే ఏంటో అర్థమైందా? నీ చావు నీ కళ్ళ ముందు కనిపించిందా? నరక అంచుల దాకా వెళ్ళి వెనకొచ్చావా? చావు నీ దాకా వస్తే తప్ప అర్థం కాదు. నీకు చావు నీ రుచి చూపించానే. ఒక కాకి చస్తే 100 కాకులు ఏడుస్తాయంటారు. అలాంటిది సాటి మనిషి చావబోతుంటే, అది నీ తోడబుట్టిన సొంత అక్క చావుకి దగ్గరవుతుంటే అంత సంబరంగా ఉందా నీకు? చంపేస్తాను. బైరాగి నన్ను చీకొట్టలేదే, నిజం చెప్పాడు. నేను చేసిన పాపం నా బిడ్డ ఉసురు తీయబోతుందని చెప్పాడు. ఏమండి? ఏమండి?
నన్ను క్షమించండి, నోరు జారాను. లేదు, నిజం మాట్లాడు. నాకు అమ్మ లేదు. నాకు చిన్నప్పుడే దూరమైంది. పిన్ని నన్ను ఎంత బాగా చూసుకున్నారు, కానీ ఎప్పుడు అమ్మ అని పిలవలేదు. కానీ నాకు అమ్మకు అర్థం తెలుసు మంగ. అమ్మ విలువేంటో కూడా తెలుసు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడే కదా దాని విలువ తెలిసేది. కాలం ప్రాణం పోతే తిరిగి రావు అంటారు. నా విషయంలో అది అబద్ధమైంది. 25 ఏళ్ల క్రితం నేను పోగొట్టుకున్న మా అమ్మ నీ రూపంలో తిరిగి నా దగ్గరకు వచ్చింది. మా అమ్మ మళ్ళీ ప్రాణం పోసుకుని నీలా వచ్చింది. మా అమ్మతో నేను గడపలేని క్షణాలు నీతో గడుపుతున్నాను. నేను పోగొట్టుకున్న నా పసితనం, బాల్యం నీ వల్ల తిరిగొచ్చాయి. నువ్వు నాకు భార్య మాత్రమే కాదు మంగ, అమ్మవి కూడా. ఈ మెటీరియలిస్ట్ని మనిషిగా మార్చి నాకు పునర్జన్మనిచ్చిన అమ్మవి. నీ విలువ నాకు తెలుసు కాబట్టి, నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నిన్ను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఇన్నాళ్ళు అమ్మకు దూరమై బతికి నేను నిన్ను దూరం చేసుకుని రోగులాగా బతకలేను. ఇది అమాయకత్వం అనుకో, మరేమైనా అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు లేకుండా నేను ఉండలేను మంగ. నాకు అమ్మవై మన బిడ్డకి మళ్ళీ అమ్మవవుతున్నా ఈ అమ్మని కాపాడుకోవాలనుంది. కంటికి రెప్పలా చూసుకోవాలనుంది. గుండెల్లో దాచుకోవాలనుంది. అందుకే నీకు ఏ వైపు నుంచి ఆపద రాకుండా, ఎవరి నుంచి కష్టం రాకుండా కాపలా కాయాలనుకుంటున్నాను. నువ్వు అమ్మనుకుంటున్న అమ్మైనా సరే ఈ అమ్మకు అపాయం రాకూడదనుకుంటున్నాను. ఈ విషయంలో నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఏమండి, అమ్మయ్య, అరుపు వినిపించింది. ఇక మెయిన్ ఆన్ చేసి మంగ శవాన్ని చూడటమే. అయ్యో మంగ, ఎంత పని జరిగిపోయిందమ్మా అప్పుడేని. మంగ పడిపోతుంది అనుకుంటే మావిడి పడింది ఏంటి? చంద్రిక, ఏమైంది? చంద్రిక, లే. చీకట్లో కింద పడిపోయానమ్మమ్మ. చీకట్లో బయటికి ఎందుకు వచ్చారు? కరెంటు పోయిందని వచ్చాను. ఆయన నువ్వు కిందకి ఎందుకు వచ్చావు మంగ? నేను అందుకే వచ్చానండి. కరెంట్ ఎందుకు పోయిందా అని చూడ్డానికి వచ్చాను. అయినా ఈ టైంలో కరెంట్ ఎందుకు పోయింది? వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుసు బామ్మగారు. అలాగే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అంతే. కరెంటు నిమిషం పాటే పోయింది. అది ఎవరో ఆఫ్ చేసి ఆన్ చేసినట్టు. నువ్వు ఉండమ్మా. మనిషి ఎంతకాలం బతుకుతాడో మనిషికే తెలియదు.
అలాంటిది కరెంటు నిమిషం పోయిందా, గంట పోయిందా, ఎవరు ఆఫ్ చేశారు, ఎవరు ఆన్ చేశారు, ఎందుకమ్మా ఇవన్నీ? వెళ్ళి పడుకోండి. తోడు లేకుండా ఎటు వెళ్ళొద్దని నేను చెప్పాను కదా మంగ. కరెంటు పోతే నన్ను లేపాలి కానీ ఇలా ఒంటరిగా రాకూడదు. పద దా. దిష్టి బొమ్మలా ఇంకెంతసేపు అలా కూర్చుంటావే? లేచి రూంలోకి వెళ్ళు. తీసుకువెళ్ళు ప్రసాదు. వెనకటికొకడు వాడు తీసిన గోతులో వాడే పడిపోయి చెరపకురా చెడేవు అన్నాడట. ఈ సమయంలో ఈ సామెత ఎందుకు చెల్లెమ్మా? ఏదో గుర్తొచ్చింది చెప్పాను. మా వదిన జాగ్రత్త అన్నయ్య గారు. మంగని పడేస్తానని చెప్పి నువ్వెందుకు పడ్డావు చంద్రిక? దాన్ని పడేయాలనే చేతులు చాచాను, కాళ్ళు గడ్డం పడి నేనే బోర్లో పడ్డానబ్బా. అయ్యో, మంగే పడింది అనుకొని మెయిన్ ఆన్ చేశారే. నా గొంతుకి దోని గొంతుకి తేడా తెలియదా మీకు? అంటే నన్ను అరిపించటం తప్ప నువ్వెప్పుడు అరిచింది లేదు కదా చంద్రిక, అందుకే పోల్చుకోలేకపోయాను. పైకి లేపి చావండి. ముక్కు బాగా వాసిపోయింది చంద్రిక. ఎంత వాచిపోతే ఎవరికి బాధ? అమ్మా, ఒక్కరికి కూడా నాపై సానుభూతి చూపించలేదు. అంతే చంద్రిక, హీరో హీరోయిన్స్ కి ఏమైనా జరిగితే ఆడియన్స్ సింపతి చూపిస్తారు. విలన్స్ కి, కమెడియన్స్ కి, మనలాంటి కామెడీ విలన్స్ కి డ్యామేజ్ అయితే తగిన శాస్తి జరిగింది అనుకుంటారు. ఈ పాడులోకి ఇంతే చంద్రిక. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. అమ్మో, అవును కదా. నిత్యకు ఫోన్ చేసి మదర్ ప్లాన్ అడగకుండా మన సొంత తెలివితేట చూపించాం. వామ్మో వాయమ్మో, ఇప్పుడు ఈ విషయం నిత్యకు తెలిస్తే మనల్ని కోసి కారం పెడుతుంది దేవుడా. వద్దమ్మా, నిత్య వద్దమ్మా. ప్రకారం ఆ బేబీ భవిష్యత్తు ఉంటుందా? అలా అని కాదు సార్, అదొక నమ్మకం అండి. పిచ్చి నమ్మకాలు జరి, నాకు అలాంటివన్నీ నాన్ సెన్స్ లాగా అనిపిస్తాయి. కానీ కొన్ని నమ్మాలి సార్. ఎందుకు? ఆ నమ్మకాలు నమ్ముకొని వాళ్ళని బతికించడానిక? ఈ భూమి మీద బతికే ఒక మనిషి లైఫ్ ని ఎక్కడో విశ్వంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు డిసైడ్ చేస్తాయంటే నమ్మడానికి నేను పిచ్చోని కాదు. అది కాదు సార్. ఆ మాటలు నాకేం బాధగా లేదు, బాగానే ఉందండి. లేదు మంగ, నిన్ను బాధ పెట్టేది మన బేబీ అయినా సరే ఒప్పుకోను. ఎవరి వల్ల కూడా నీకు ఏ కష్టం రాకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ఆనందంలోనే నా సర్వస్వం ఉంది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే. కంగారు పడకండి. అది చెప్పిన పని చేయలేనప్పుడు మనం భయపడాలి. మంగని చంపడానికి తెగించి వచ్చాక మనకి ఇంకెందుకు భయం? మాటలు చెప్పడం తేలికేదే, మంగ చెప్పడం కష్టం. మంగని చంపడం మన పని మాత్రమే కాదు, శాపం పని కూడా. మంగను చంపడానికి శాపం మనకి సాయం చేస్తుంది. ఓసే శాపమా, త్వరగా మాకు సాయం చేసి పుణ్యం కట్టుకోవే.
సచిని కడుపును పుడతారు. ఛీ! శాపం కడుపును పుట్టడం ఏంటి చండాలంగా? అయ్యో, కంగారులో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అమ్మా జ్యూస్ తాగు. తాగు. అబ్బా చాలండి. మంగను ఎలా మట్టు పెట్టేది? మన వల్ల కాదు, మన చావు ఖాయం. కుండ దండ రెడీ చేసుకుందావే. ఆపండి. మంగ చుట్టూ ఎంతమంది ఉన్నా జై ఒక్కడిని లేకుండా చేస్తే చాలు. జై లేకపోతే మిగతా వాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఈజీ. మిగతా వాళ్ళు ఎవరెళ్ళినా మంగను వదిలి జై వెళ్ళడే. చూద్దాం, మంగను వదిలి జై పక్కకు వెళ్లే అవకాశం రాకపోతుందా, శాపం పంట పండకపోతుందా? స్వామి, పైకిలేమ్మా. ఆఖరి ప్రయత్నంగా ఒక పరిష్కారం చెప్తాను, చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను స్వామి. మహామృత్యుంజయ హోమం చేయడమ్మా. దేనికైనా నమ్మకమే ప్రధానం. ఎలాగైనా అతన్ని ఒప్పించి హోమానికి తీసుకురండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆమె మృత్యు గడువులు సమీపిస్తాయి. శాపం బలపడుతుంది. సూర్యుడు అస్తమిస్తుంటే ఆమె అస్తమయానికి సమయం ఆసన్నమైనట్టే. నిండు నూరేళ్లు బతకాలి. ఒక తల్లిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. నేను అడిగితే జై ఒప్పుకోడని మీకు చెప్తున్నాను. ప్లీజ్ బామ్మగారు, నా కూతుర్ని కాపాడండి. మంగ నీకు కూతురు మాత్రమే కాదమ్మా, నాకు మనవరాలు, నా ఇంటి కోడలు, నా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన కులదేవత. జైనేదో ఒక రకంగా ఒప్పించి హోమానికి తీసుకొస్తాను. త్వరగా రండి బామ్మగారు. ఇక్కడ నేను హోమానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. సరే అమ్మా. వాణ్ణి హోమానికి తీసుకువెళ్లేదెలా? వెతకపోయిన తీగ కాలికి తగలటమంటే ఇదే చంద్రిక. జై బయటికి వెళ్ళిపోతే మంగను మట్టుబెట్టం మనకు మంచినీళ్ళు తాగినంత సులువు అవుతుంది. అవునండి, మా ముసల్తాన్ని తొందరగా పని చేసేలా చేద్దాం. పదండి పదండి. తీసుకెళ్ళండి. దేవుడు అది బతకడానికి ఒక అవకాశం ఇస్తే దాన్ని చంపడానికి మనకు అవకాశం ఇచ్చాడు. జై బయటికెళ్లగానే దాన్ని పైకి పంపిద్దాం. అవును చంద్రిక, దేవుడు అందరికీ సమన్యాయం చేశాడు.
ఈ విషయం నిత్యకి చెప్తే ఎగిరి గంతేస్తుంది. జరుగుతున్నది నాతో వచ్చి హోమం చేస్తావా లేదంటే నా చితికి నిప్పు పెడతావా? పదండి చేసి జాగ్రత్తగా ఉండు మంగ. బయట డోర్ లాక్ చేసి వెళ్ళిపోయావా మోమ్? షిట్! ఫోన్ 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 నా ఫోన్ హాల్లోనే ఉండిపోయింది. షిట్ షిట్! ఇదేంటే ఈ పాటికి 100 సార్లు కాల్ చేసి చంపే నిత్య మనం ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదేంటి? వామ్మో, ఇదేదో 8వ వింతలా ఉందే. అది లిఫ్ట్ చేయకపోవడం కూడా మన మంచికే. అది ఫోన్ చేసి ఏదో ఒకటి వాగుతుంది. మనం కంగారు పడి అలవాటుగా పొరపాటు చేస్తాం. ఇప్పుడేం చేద్దాం? ముసల్ది జై చారీలు బయలుదేరుతున్నారు. మా వదిన ఒంటింటి కుందేలా ఒంటింట్లో పడుంటుంది. జై వాళ్ళు వెళ్లిపోగానే మనం పైకి వెళ్లి కుట్టు చప్పుడు కాకుండా మంగని పైకి పంపించేద్దాం. ఆ తర్వాత నిత్య దగ్గరికి వెళ్ళి గుడ్ న్యూస్ చెబుదాం. మనకన్నీ ఇలా కలిసి వస్తున్నాయే చంద్రిక. వాళ్ళ కారు వెళ్ళిపోయిందో లేదో వెళ్ళి చూద్దాం పద. ఎక్కుచారి వెళ్దాం. ఒక్క నిమిషం సార్, మీ అత్తయ్య గారిని మావయ్య గారిని కూడా తీసుకెళ్దామండి. మళ్ళీ వాళ్ళెందుకు చారీ? మంగా మేడం గారిని వాళ్ళు ఏమీ చేయకుండా ఉండడానికి. అంటే బామ్మగారు, మనం వెళ్తుంది హోమానికి కదండి. హోమంలో సార్తో పాటు వారి అమ్మా నాన్నలు కూడా కూర్చోవాలి. కానీ పెద్ద సార్ ఊర్లో లేరు కాబట్టి ఆ అమ్మా నాన్నల బదులుగా అత్తయ్య మావయ్యలు కూర్చున్నా శాస్త్రోక్తంగా ఉంటుందనండి. త్వరగా వెళ్ళి పిలుచుకుంటా. అలాగే సార్. ముందు అయినా మేమెందుకురా? ఎందుకేమిటండి? ఎందుకేమిటి? మీరు ఈ ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు, ఇస్తే ఎందుకు అంటారు. మీరు బయలుదేరని టైం అయింది. అది కాదురా, మాకు వేరే పని ఉంది. ఆ పని నుంచి మిమ్మల్ని తప్పించడానికి పిలుచుకు వెళ్తున్నాను. ఏంట్రా అన్నావు? హోమం కూడా ఒక పనే కదా అని చెప్తున్నానండి. పదండి. ఇదేంటి ఎలా బుక్ అయ్యాం? మనం అక్కడికి వెళ్తే ఇక్కడ మాత్రం చేసేదెవరు? నిత్య కాల్ చేసి విషయం చెప్తాం, అదే చూసుకుంటుంది. ఏమిటండి ఆ గుసగుసలు? త్వరగా బయలుదేరండి. కల్పన మేడం, మంగా మేడం గారు జాగ్రత్త అండి. మేము తిరిగి వచ్చే వరకు మేడం గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఎటు వెళ్ళకండి. ఎంతసేపు పట్టదండి. హోమం ముగిసే వరకు ప్రశాంతంగా ఉండండి సార్. పద జై, ఆలస్యం అవుతుంది. పద. పదండి స్వామి. పద జై. జై హోమం చేస్తే మంగ బ్రతుకుతుంది. మనం మంగని హత్య చేసుంటే మంగ చనిపోయేది. ఆ చారిగాడి వల్ల మంచి ఛాన్స్ మిస్ అయింది. మనకి ఛాన్స్ మిస్ అయిందంటే అర్థం ఉంది. ఆ నిత్య ఎందుకు మిస్ చేసుకుంటుందో తెలియడం లేదే. ఫోన్ లిఫ్ట్ చేయకుండా అదేం చేస్తున్నట్టు?
మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? లక్కీగా పౌడరు చంద్రిక మంగని చంపేశారా? అందుకే ఇన్ని కాల్స్ చేశారా? చచ్చాక 7 సాక్ష్యం చెప్తుందా? మరి మంగస్థానంలోకి ఎలా వస్తావు? ముందు దాన్ని చంపని, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. జాగ్రత్తమ్మా, మాలా నువ్వు ఫెయిల్ అవ్వకు. కాస్త మంచి వార్త చెప్పమ్మా. మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. పంచభూతాల సాక్షిగా, పంచభూతేశ సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. ఓసే మంగ, నీ దగ్గరికి చావు రాబోతుందని తెలియక నిద్రపోతున్నావా? నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చుతాను. ఇవే ఊపిరి తీసుకునే ఆఖరి క్షణాలు. ఏమిటి స్వామి, ఏం జరగబోతుంది బామ్మగారు? ఏమిటి స్వామి ఈ ప్రకృతి వైపరీత్యం? హోమం ఆగకూడదు, మంత్రాలు చదవండి. జంజామారుత గమనం పాదద్వయకలనం విద్యామేవ ప్రకంపనం విధ్వంసాన్వితరచనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం. ప్రయత్నం వ్యర్థమైంది. విధికి ప్రకృతి పక్షపాత అయింది. మీ ఇంట దీపం ఆరిపోక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు? గుళ్ళో హోమగుండం ఆరిపోతే మా ఇంట్లో దీపం ఆరిపోతుందా? ఈ విపరీతం ఆ ప్రమాదానికి సంకేతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాణ నష్టం తథ్యం. స్వామి, స్వామి
చంద్రిక, శకునాలని నిత్యకు అనుకూలంగా ఉన్నాయి కదా? అవునండి, ఇక్కడ హోమం ఆగింది, అక్కడ మంగను చంపే మారణ హోమం మొదలవబోతోంది. నా పని మనిషివి, ఈ ఇంటి మనిషివయ్యావు, నా బానిసవి, నా జైకి భార్యవయ్యావు, నా స్థానాన్ని తీసుకున్నావు, నా భవిష్యత్తుని తీసుకున్నావు. నిన్ను బతకనిస్తే నాకు బతుకులేదే. అమ్మ మంగా, తలుపు తీయమ్మా. నిత్య, నేను తలుపు తీసి అత్తయ్యని పక్కకు తీసుకెళ్తాను, నువ్వు అక్కడికెళ్ళి దాక్కో. మంగా, మంగా, ఇక లోపలికి వెళదామమ్మా. ఈ పాటకి నిత్య వెళ్ళిపోయి ఉంటుంది. పదండి అత్తయ్య. రా. రండి ప్లీజ్, రండి మీరు, పదండి వెళ్దాం, రండి. నిత్య, నిత్య ఉన్నావమ్మా? ఉంటే బయటికి రామా. ఈ రోజు తప్పించుకోవచ్చు, కానీ ఇంకా 2 రోజులుంది, తప్పించుకోలేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోమ్మా. కిందకి వెళ్ళిన జై ఏ క్షణాన్ని పైకి రావచ్చు. అవునమ్మా, జై పైకి వచ్చాడంటే నువ్వు పైకి పోవాల్సిందే. పైకంటే ఇంకో ఫ్లోర్ కదమ్మో, పూర్తిగా పైకి పోవాల్సిందే. నిత్య, ఈ వైపు బ్యాక్ డోర్ ఉంది, వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. ఈసారైనా గట్టిగా ప్లాన్ చేయము, లేదంటే మళ్ళీ ఇలాగే దొడ్డిదార దొంగగా వెళ్లాల్సి వస్తుంది. కొనగలవు గాని శాపాన్ని కొనగలుగుతావా? ఇట్స్ ఇంపాసిబుల్. 4 తరాల కోడళ్ళని ఎత్తుకెళ్లిన శాపం 5వ తరం కోడల్ని ఎందుకు వదిలేస్తుంది? నువ్వు కట్టేసిన కట్లను నేను ఈజీగా విప్పుకుని బయటపడ్డాను, కానీ శాపం నుంచి బయటపడటం మంగ తరం కాదు మామ్. దాని చావుని
నువ్వు ఆపలేవు. అవునే, మంగ చావుని నేను ఆపలేను. ఆ దేవుడు కూడా ఆపడని అర్థమైంది. సో ఇప్పటికైనా రిలైజ్ అయ్యావన్నమాట. గుడ్. 2-3 రోజుల్లో అది ఎలాగో చచ్చిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ అమాయకురాల్ని మనశ్శాంతిగా చచ్చిపోనివ్వవే. నేను కోరుకునేది అదొక్కటే. చిన్న లాజిక్ ని, ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యాను? నిత్య, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేవిపురం గుడికి పెద్ద గడ్డం పెంచుకుని పిచ్చోడు వచ్చాడు. వాడేదో వాగాడని చలమే శాస్త్రి చెప్పడం, స్వరూపాంటిని తీసుకుని జేజీ ఇక్కడి నుంచి బయలుదేరడం. అంత పనికిరాని చెత్త. 4 రోజుల్లో డెలివరీ పెట్టుకుని ఈ డిస్టర్బెన్స్ భరించాల్సి వస్తుంది. జేజీ అన్ని తెలిసిన పెద్ద ఆవిడ. మా అమ్మ బాగా చదువుకుంది. వీళ్ళు చేసినా అర్థం ఉంటుంది కదండి. జేజీకేమో అతి జాగ్రత్త, ఆవిడో చాదస్తుంది. మీ అమ్మ అని చెప్తున్న ఆవిడేమో పెద్ద మహానటి. ఆవిడతో నాటకం, నీదేమో పల్లెటూరు అమాయకత్వం, గుళ్ళో ఆ పిచ్చోడిదేమో వెర్రితనం. ఈ గొడవలు ఇంతటితో వదిలేమంగా ప్లీజ్. నాకైతే చాలా హెడ్డేక్గా ఉంది. పడుకో. ఆవలింతలు కాక అప్పడాలు వడియాలు వస్తాయంటే మరేం చేయమంటారు? ఆ నిత్య ఫోన్ చేసి వెంటనే కలవమంది. లేచిందే లేడికి పరుగని ఆ మహాతల్లికి ఏరే పని లేదు. మనల్ని కడుపు నిండా తినివ్వకుండా, కంటి నిండా నిద్రపోనివ్వకుండా పరుగులు పెట్టిస్తుంది. ఇంత పొద్దునే ఫోన్ చేసిందంటే ఏమైందంటారు? వాళ్ళ ఇంట్లో టూత్ పేస్ట్ అయిపోయి ఉంటుంది, టూత్ బ్రష్ కూడా అరిగిపోయి ఉంటుంది. మనల్ని అవి తీసుకుని రమ్మని చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది. ఫోన్లో అది అవేం అడగలేదండి. ఓ సత్యంగారి మోహన్ దానా. నేను తానా అంటే నువ్వు పొందాను అంటావే. నువ్వేదో పెద్ద తెలివైందని అనుకుంటే నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావేంటే? సావాస దోషం ఎక్కడికి పోతుంది మరి? మనమే ఎందుకు చంపాలి? అదే చావచ్చుగా. ఆ మంగని చంపి నేనా ప్లేస్కి ఎందుకు వెళ్ళాలి? అదే చచ్చి నాకు ఆ ప్లేస్ ఇవ్వచ్చుగా. అదెలా జరుగుతుందమ్మా? జరుగుతుంది. మంగ తనకు తాను సూసైడ్ చేసుకుని నీకు ఆ ప్లేస్ ఇస్తుందా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. తీసుకురావాలి. దానికి శాపం గురించి తెలియాలి. ఈ 2 days 48 hours ఎవ్రీ సెకండ్ అది చావాలి. చచ్చే ముందు నరక యాతన పడాలి. తను చస్తే పుట్టబోయే బిడ్డ గతి ఏంటి? కట్టుకున్న భర్త గతి ఏంటి? నమ్ముకున్న అమ్మ గతి ఏంటి అని అది కుమిలిపోవాలి. వచ్చే చావుని ఆపుకోలేక, బతికే దారి కనిపించక అది వెక్కి వెక్కి ఏడవాలి. అమ్మగారికి ఏమీ కాలేదండి. మీ అరుపులతో మీరే ఆవిడకి తలనొప్పి తెప్పించేలా ఉన్నారు. ఏమీ కాకుండా డాక్టర్ ఎందుకు వచ్చిందిరా? జనరల్ చెకప్ చేయడానికి వచ్చింది అన్నయ్య. కావాలంటే నువ్వు వదిన కూడా చెకప్ చేయించుకోండి. అవసరం లేదమ్మా, మాకే రోగము లేదు. ఓకే మిస్టర్ జై, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? మంగా, మీకేం కాదు జేజీ, ధైర్యంగా ఉండండి. నేను భయపడుతున్నది, బాధపడుతున్నది నా గురించి కాదమ్మా, నీ గురించి. నా గురించా? నాకే అవుతుంది జేజీ. అది చెప్పండి జేజీ, నాకేమవుతుంది? నీకు
నీకు రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందరు గాని పదండి. విషయం ఏమై ఉంటుందంటారు? విషయం ఏదైనా సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది చంద్రిక. లేకపోతే అంత అడావిడిగా స్వరూపా గారిని తీసుకుని దేవీపురం ఎందుకు వెళ్తారు? అక్కడున్న స్వామీజీని ఎందుకు కలుస్తారు? అక్కడ ఏదో జరుగుతుంది. నిజమేనండి. హడావిడిగా వెళ్లిన మా అమ్మమ్మ భయంతో తిరిగొచ్చింది. ఆ తర్వాత జైతో బలవంతంగా హోమం చేయించింది. అది కాస్త మధ్యలో ఆగిపోయింది. అప్పటినుంచే కదా స్వరూప గారు ఏకధాటిగా ఏడుస్తున్నారు. ఏంటి పిన్ని, అమ్మ ఏడుస్తుందా? ఏంటి మనం ఎంత చెప్పినా మంగ ఇంకా ఆలోచిస్తుంది? అది 2 విషయాల గురించి ఆలోచిస్తోంది. ఒకటి దేవీపురం వెళ్లడం గురించి, 2 వాళ్ళమ్మకి ఫోన్ చేయడం గురించి. అంటే మనం సక్సెస్ అయినట్టేనా? ఖచ్చితంగా. కావాలంటే వాళ్ళమ్మకి కాల్ చేస్తాను చూడండి. చేయించాం. హోమం దాదాపు పూర్తయింది. చివర్లో గాలొచ్చిందంతే. అంతకు మించి ఏం కాలేదు. అంత మంచి జరుగుతుంది మంగ. నువ్వివన్నీ మనసులో పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఈ సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి, సరేనా? జాగ్రత్త మంగ. అలాగేనమ్మా, నువ్వు కూడా జాగ్రత్త. ఉంటాను. అక్కడ స్వామీజీ చెప్తాడేమో. అవునమ్మా, ఈ సమస్యకి పరిష్కారం నువ్వు వెంటనే దేవీపురం వెళ్ళిపోవడమే. విషయం అంతా అక్కడే ఉంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ స్వామీజీ నీకు ఆ రహస్యమేంటో చెప్తారు. వెళ్ళి తెలుసుకో అమ్మా. ఆ ఇంట్లో ముసల్దాన్ని సమస్య ఏంటి అని మంగ అడిగింది. ఆ ఓల్డ్ ఉమెన్ చెప్పలేదు. నీకు ఫోన్ చేసి అడిగింది, నువ్వు చెప్పలేదు. సో మంగ నెక్స్ట్ స్టెప్ ఏంటి? గెస్ గెస్ చేయమో. ప్రశాంతంగా చనిపోనివ్వవా? దాని వల్ల నాకు మనశ్శాంతి దూరమైంది మామ్. ప్రశాంతత కరువైంది. అది మాత్రం ఎందుకు పీస్ఫుల్ గా చావాలి? ప్లీజ్ బేబీ, నన్ను వదులు. మంగనాపాలి. కట్లు విప్పు. సారీ మామ్. మంగని నువ్వు అడ్డుకుంటావనే నేను నిన్ను ఆపాను. బై ద వే, థ్యాంక్ యూ. మంగకి శాపం గురించి తెలియాలి అన్న థాట్ నువ్వే నాకిచ్చావు.